యెరికోని యేసుక్రీస్తు దర్శించింది ఒక్కసారి మాత్రమే. ఆ ఒక్కసారి వాళ్ళకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు ఎవరంటే జక్కయ్య, ఇంకొకరు ఎవరంటే తీమై కుమారుడైన బర్తిమయి. ఇక్కడ మనం చదువుకున్న ఈ సందర్భంలో జక్కయ్యను గురించి చదువుకుంటున్నాం. జక్కయ్య ఎవరు, ఏమి చేసేవాడు యెరికోలో అనంటే, కొంచెం మనం పైనుంచి ప్రారంభం నుంచి చదివితే మొదటి వచనం నుంచి చదువుతున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు నైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. చూడండి, యేసు ప్రభు సంచరిస్తూ యెరికో పట్టణానికి వెళ్ళాడు. యెరికో అనే పేరుకు అర్థం ఏమిటంటే, యెరికో అంటే శాపగ్రస్తమైన స్థలము, శపించబడిన స్థలమని అర్థం. ఎప్పుడుది శపించబడింది అంటే, ఒకప్పుడు యెరికో అంటే ఖర్జూరపు చెట్లు ఉన్న ప్రదేశం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు యెరికో పట్టణానికి దగ్గర వాళ్ళు స్టే చేశారు. అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి, ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. ఎందుకు ఈత చెట్ల గురించి, ఖర్జూర వృక్షాల గురించి అంత మంచిగా చెప్తున్నామంటే, ఆ రోజుల్లో అవి వాళ్ళకు ఆహారంగా పనికొచ్చాయి. అవి ఈత చెట్లే కానివ్వండి, ఖర్జూరపు కాయలే కానివ్వండి, అవి చాలా శ్రేష్టమైనవి, అవి వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఆ రకంగా ఒకప్పుడు యెరికో అనేది చాలా ఫలవంతమైన ప్రదేశంగా, దేవుని బిడ్డలను పోషించే స్థలంగా ఉంది. మరి ఎప్పుడు చెడిపోయింది యెరికో అంటే, యెరికోకి యెహోషువ కాలంలో యెహోషువ యెరికోని శపించాడు. అది శపించబడింది, దానిలో నుంచి ఎవరు ఏమీ తీసుకురావద్దు అని చెప్పాడు. కానీ ఆకాన్ అనే వ్యక్తి ఆ శపించబడిన దాంట్లోంచి కొన్ని తీసుకొచ్చి తర్వాత తను తన కుటుంబం నశించిపోయారు. అప్పటి నుంచి అప్పుడే యెహోషువ చెప్పాడు, ఎవడైతే యెరికోను కట్టించాలనుకుంటాడో, పునాదులు వేస్తాడో వాడు పెద్ద కొడుకు చనిపోతాడు. ఎవరైతే పునాదులు లేపి ధైర్యంగా అయినా సరే పట్టణపు తలుపులు గవులు అవన్నీ నిలుపుతారో అప్పుడు వాడి చిన్న కొడుకు కూడా చనిపోతాడు అని శపించాడు యెరికో పట్టణాన్ని. అయినా సరే హీయేలు అనే ఒక వ్యక్తి, ఒక రాజు వచ్చాడు. రాజు వచ్చి యెరికో పట్టణాన్ని కట్టించడానికి రెడీ అయిపోయాడు. మొత్తానికి పునాదులు వేశాడు. వేయగానే అతని పెద్ద కొడుకు చనిపోయాడు. అయినా సరే ఈ రాజు మొండితనంగా ఇంకా యెరికో గోడలు ఇవన్నీ కట్టించాడు, తలుపులు గడియలు అన్నీ పెట్టించాడు. అలా అయిపోయిన తర్వాత తన చిన్న కొడుకు కూడా చనిపోయాడు. ఈ రకంగా యెరికో అనేది శపించబడిందిగా మనకు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి పట్టణానికి యేసుక్రీస్తు ఇప్పుడు వస్తున్నాడు. యెరికో పట్టణానికి యేసుక్రీస్తు ఎలాగ వచ్చాడో అలాగే ఈ లోకంలోనికి, శపితమైన ఈ భూప్రపంచంలోనికి, పాపంతో నిండిపోయిన ఈ లోకంలోనికి, దుష్టత్వంతో నిండిపోయిన ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు తానే కావాలనే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయనకేదో తక్కువై కాదు, నీ వలన ఆయనకేదో అభివృద్ధి అవుతుంది అని కాదు. కేవలం నీవు పాపములో ఉన్నావని తెలిసి నిన్ను నీ పాపస్థితి నుంచి విడిపించి మరలా నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి ఇదిగో ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకమంతా చెడిపోయింది అప్పటికి. ఎప్పటికీ? ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, భూమి అంతా చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉంది అని. అంటే మనుషుల యొక్క ఆలోచనలు చెడిపోయినాయి, మనుషుల యొక్క మార్గాలు చెరిపేసుకున్నారు, మనుషుల యొక్క తలంపులు చెడిపోయినాయి, మనుషుల యొక్క ఊహలు చెడిపోయినాయి. ఇవన్నీ చెడిపోయిన ఈ భూమి మీదకి దేవుడు కావాలనే వచ్చాడు, నీ కోసం నా కోసం. జాగ్రత్తగా చూడండి దేవుని యొక్క మనస్తత్వం ఎట్లాంటిదో. చాలామంది ఏం చేస్తాం, మనం మంచి దాన్ని ఎంచుకుంటాం కదండి.
కూరగాయలను చూస్తే మంచి కూరగాయలు ఏరుకుంటాం, లేదు ఫలాలు చూస్తే మంచి పండ్లు ఏరుకుంటాం. మరి చెడ్డదారిని ఎవరైనా తీసుకుంటామా? పోనీ చెడ్డదారిని ఆశించి దానికోసం వెళ్తామా? వెళ్ళం. కానీ దేవుడు మనలాంటి వాడైతే కాదు. దేవుడు ఏం చేస్తాడంటే ఏదైతే చెడిపోయిందో దాన్ని తీసుకొని బాగు చేసి తన పని కోసం విజయవంతంగా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి అది దేవుడు అంటే. మనిషి ఏం చేస్తాడు? మంచి దారిని ఎంచుకుంటాడు. కానీ దేవుడైతే కావాలనే చెడ్డదారిని ఎంచుకొని ఆ చెడిన దాన్ని బాగు చేసి దాన్ని మంచిగా చేసి ఆయన వాడుకుంటాడు. ఒకప్పుడు ఈ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పనికి రాకుండా ఉన్నాయి, శూన్యంగా ఉన్నాయి, ఎందుకు ఉపయోగపడలు లేని విధంగా ఉన్నాయి. అట్లాంటి భూమి ఆకాశాన్ని దేవుడు చూశాడు. చూసి దాన్ని ఎంచుకొని సర్వ సమృద్ధి దానిలో ఉండేలాగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు భూమి ఆకాశాలను సృజించను. భూమి ఎట్లా ఉందంట? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ స్థలముల పైన నిండి ఉంది. ఇది అప్పటి యొక్క భూమి ఆకాశముల యొక్క పరిస్థితి. ఎట్లా ఉందంట? భూమి నిరాకారంగా ఉంది అంటే ఒక ఆకారం లేదు, ఎట్లా పడితే అట్లా ఉండుండొచ్చు. శూన్యంగా ఉంది అంటే భూమి లోపల ఏ సమృద్ధి లేదు, ఏ మినరల్స్ లేవు, ఏ విటమిన్స్ లేవు, ఏమీ లేవు భూమి లోపల. అట్లాంటి భూమిని దేవుడు ఎంచుకొని దాన్ని బాగు చేసి దానికంటూ ఒక రూపాన్ని ఇచ్చి, ఇప్పుడు భూమి ఏ రూపంలో ఉంది అంటే ఏం చెప్తాం? గుండ్రంగా ఉంది అంటాం. కానీ ఒకప్పుడు ఈ భూమికి ఒక రూపం అనేది లేదు, ఒక ఆకారం అనేది లేదు, నిరాకారంగా ఉంది భూమి అప్పుడు. కానీ దేవుడు దానిని మొత్తాన్ని ఒక ఆకారంగా తీసుకొచ్చి దాంట్లో సర్వ సమృద్ధి నింపాడు. ఇప్పుడు భూమి మీద దాదాపుగా 3 వంతుల నీరు ఉంది, 1 వంతు మాత్రమే మట్టి ఉంది. ఆ మట్టిలో కూడా కావలసినన్ని ఖనిజాలు ఉన్నాయి. బంగారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి నుంచి. వెండి ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి నుంచే. మనం వాడుకుంటున్న ఇనుమే కానివ్వండి, ఇత్తడే కానివ్వండి, వెండి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయి మనిషికి? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే వస్తున్నాయి. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ సమృద్ధి కూడా ఎక్కడ దాగి ఉంది అంటే భూమి లోపలే దాగి ఉంది. అలాగా సర్వ సమృద్ధిని దేవుడు భూమిలో ఉంచాడు. కానీ ఒకప్పుడు దేవుడు ఈ భూమిని తీసుకోకముందు అది ఎట్లా ఉంది? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ఎందుకు పనికి రాకుండా ఉంది. అట్లాంటి భూమిని దేవుడు ఎంచుకొని ఒక ఆకారాన్ని ఇచ్చి దాంట్లో శూన్యం ప్లేస్లో సర్వ సమృద్ధి ఉంచి అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా నీవు నేను నివసిస్తూ ఉన్న ఈ గోళాన్ని ఏమంటాం? భూగోళం అని అంటాం. అంటే ఈ భూగోళం మీద మాత్రమే మనిషి నివసించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళే కానివ్వండి, వాతావరణమే కానివ్వండి, నేలే కానివ్వండి, ఆకాశమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి నివసించడానికి అనుకూలమైనది ఏదైనా ఉంది అంటే ఈ విశ్వంలో ఏంటిది? అది ఈ భూమి మాత్రమే. మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఎంతో కొంత మట్టి ఉంది, ఎంతో కొంత వాతావరణం ఉంది. కానీ మనిషి నివసించడానికి సరిపడినంత వాతావరణం అక్కడ లేవు. చంద్రుడి మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు, వెళ్ళారు, వచ్చారు, కానీ అక్కడ వెళ్ళి నివాసం ఉండటానికి లేదు. నీళ్లు ఉంటాయని వేరే గ్రహాలను కూడా సెర్చ్ చేశారు, పరిశోధించారు, కానీ అక్కడ నీరు ఉన్నట్టే ఉంది, కానీ ఉపయోగపడకుండా ఉంది. ఈ విధంగా ఎన్నో గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నా సరే దేవుడు అందరికీ అనువైన ఆ గ్రహంగా ఏమి చేశాడంటే ఈ భూగ్రహాన్ని మాత్రమే ఉంచాడు. కానీ ఇది ఒకప్పుడు ఎట్లా ఉంది? దీనికంటూ ఒక ఆకారం లేదు, అంతా శూన్యంగా ఉంది. దేవుడు దీంట్లో సర్వ సమృద్ధిని నింపాడు, అందరికీ ఉపయోగపడే విధంగా చేశాడు. కాబట్టి దేవుని యొక్క మనస్తత్వం ఇదే. ఎవరైతే పనికి రాకుండా ఉన్నారో, ఎవరైతే నిర్వికారంగా ఉన్నారో, ఆకారం లేకుండా ఉన్నారు, అట్లాంటి వారిని దేవుడు తీసుకొని ఒక ఆకారం వచ్చేలాగా చేసి తన పని కోసం దేవుడు వాడుకుంటాడు. ఇది దేవుని యొక్క సృష్టి యొక్క గొప్పతనం.
కాబట్టి దేవుడు కావాలనే మనం చదువుకున్నటువంటి ఈ యెరికో పట్టణానికి వస్తున్నాడు. దేనికోసం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మేలు చేయడం కోసం. ఈ లోకంలోకి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే నీకు నాకు మేలు చేయడానికి, నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి, నీ జీవితంలో నరకం నుంచి నిన్ను విడిపించి నిన్ను పరలోకం చేర్చడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నీలాగా వచ్చాడు, ఒక మనిషిలాగా వచ్చాడు. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక ఎట్లా ఉంటుందో తెలుసా అండి? దేవుని వాక్యంలో ఉంది, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తూ అమరత్వం కలిగిన వాడు. దేవుని యొక్క ఆ స్థలం ఎట్లాంటిదంట? సమీపింపరాని తేజస్సు. అంటే ఏ మనిషి కూడా ఆ తేజస్సులోకి, ఆ వెలుగులోకి సమీపించలేడు, వెళ్ళలేడు. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉండి అమరత్వం కలిగిన వాడు. అంటే ఎటువంటి చావు ఆయనకు లేదు, మరణం అనేది ఆయనకు లేనే లేదు. అయినా సరే దేవుడు తనను తాను తగ్గించుకొని ఆ సమీపింపరాని తేజస్సునంతా విడిచిపెట్టేసి, అమరత్వాన్ని విడిచిపెట్టేసి నీ కోసం నా కోసం ఒక మానవుడిగా, చిన్న మానవుడిగా వచ్చాడు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మానవుడు, మనం అనుకుంటాం మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, మనంతటోడు లేడు అనుకొని విర్రవీగుతూ ఉంటాం. నిజానికి దేవుని యొక్క సృష్టి మొత్తంలో కూడా మనం చూస్తే మానవుడు ఎంతటి వాడో తెలుసా అండి? ఈ నలుసు అంతటి వాడు కూడా దేవుని దృష్టిలో అంత కూడా లేడు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు 8వ కీర్తనలో, నాయనా నీవు సృష్టించిన ఆకాశాన్ని, నీవు సృష్టించిన ఈ భూమిని, ఈ గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటిని చూస్తే అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి నువ్వు? అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటం కోసం వాడు ఏ పాటి వాడు? అసలు వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? వాడి కోసం నువ్వు ఇంత చేయటం ఏంటి? వాడిని నువ్వు ప్రేమించటం ఏంటి? అసలు వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంత అని అన్నాడు కీర్తనాకారుడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు, నాయనా నీవు కలుగజేసిన ఆకాశాన్ని చూసా, ఎంత విశాలంగా ఉందో. చంద్ర నక్షత్రాలను చూసా, ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. భూమి ఆకాశాలను, ఈ సృష్టిని మొత్తం చూశాను, నిజంగా ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్ప భూమి, ఆకాశం, చంద్ర నక్షత్రాలు వీటన్నిటినీ కలగజేసిన నీవు మనిషిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అసలు వాటితో పోల్చుకుంటే మనిషి ఎంత, అసలు ఎంత కదా. మరి ఇంత మనిషిని నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవటం? అసలు ఆయన ప్రార్థన చేస్తే వినటం ఎందుకు? వాళ్ళు ఏదో అడిగితే నువ్వు అలలాడిపోవటం ఎందుకు? ఏంటి అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అసలు అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఇంకా చదువుదాం, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడినైనా, అసలు వాడు ఏ పాటి వాడు కాదు, ఏ కోసైనా అది నీకు సరిపోయిన వాడు కాదు నువ్వు దృష్టించడానికి, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి. అయినా సరే నువ్వు ఏం చేసావో తెలుసా అయ్యా? చదువుదాం తర్వాత మాట, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేశావు, అంతే. ఇక చూడండి, దేవుడు మనిషిని ఎట్లా చేశారంట? దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడు, అంతే. కొంచెమే తక్కువ. ఎంత తక్కువ అండి? కొంచెమే తక్కువ. అంటే దేవుని పోలిక నీకే, దేవుని స్వరూపం నీదే, దేవుని లక్షణాలు నీదే, నీవే దేవుని కుమారుడివి. మరి దేవునికి నీకు ఎంత తక్కువ అంటే కొంచెమే తక్కువ. అంటే నీవు దాదాపుగా దేవునికి సమానమయ్యే అంతగా దేవుడు నిన్ను సృష్టించాడు. అసలు నువ్వు ఎంత చిన్నవాడివే, ఈ విశ్వం చూస్తే నువ్వు ఎంత చిన్నవాడివే, కణంగా ఉంటావు దేవుని దృష్టిలో. అయినా సరే నీకు ఎంత గొప్పతనం ఇచ్చాడు దేవుడు, ఎంత ఘనత ఇచ్చాడంటే దేవుని కంటే కొద్దిగా తక్కువ మాత్రమే ఉన్నావు నీవు. ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఆలోచించే మనస్తత్వం, ఇవన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చాడు.
అయ్యా మానవుని నువ్వు ఎట్లా చేశావు అంటున్నాడు. ఇంకా చదువుదాం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చేశావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగాల్ని, ఆకాశ పక్షుల్ని, సముద్రము మత్స్యములను, సముద్ర మార్గాల్లో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నువ్వు ఉంచావు. నాయనా, ఎందుకు ఇదంతా? మనిషిని జ్ఞాపకం చేసుకునే అంత వాడు ఏ పాటి వాడు? అయినా సరే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, దర్శించావు, దర్శించి నీకంటే కొంచెం తక్కువ వాడిగా చేసావు అంతే. అన్నిటి మీద అధికారం ఇచ్చేసావు. చేతి పని అయిన ఆకాశం మీద అధికారం ఇచ్చావు, భూమి మీద అధికారం ఇచ్చావు, జంతువుల్ని, చెట్టు చేమలను, అడవి మృగాల్ని, ఆకాశ పక్షులు అన్నిటినీ వాడి వశం చేసి పడేశావు. ఏ పాటి వాడు అసలు? ఏ పాటి వాడని నువ్వు ఇట్లా చేశావు అని అంటున్నాడు కీర్తనాకారుడు. అవునండి, నిజమే. ఈ సృష్టిలో దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు కాదు మనిషి. అయినా సరే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి, తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి. అట్లాంటి నీ కోసం దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడండి. మీకు అర్థమైందండి? దేవుడికి ఎన్నో ఉన్నాయి. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క నివసించే స్థలం ఇవన్నీ వదిలేసి దేవుడు నీ కోసం వచ్చాడు, చిన్న మానవుడిగా నిన్ను ప్రేమించి. మరి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను, దేవుడు నీ కోసం అంతగా ప్రేమించి ఇంతగా చేస్తే నీవు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఈ మాట అర్థమైందండి? దేవుడు నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మరి నువ్వు ఏం వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చావు చెప్పు? నాయనా, ఇదిగో నీ దగ్గరికి రావడం కోసం నేను దీన్ని వదిలేసుకున్నాను. ఇదిగో నీ దగ్గరికి నేను సమీపించడం కోసం నేను ఈ లోకంలో దీన్ని వదిలేసుకున్నాను అనేది ఒక్కటి చూపించు నీ దగ్గర. మన పని బాటలే కొన్నిసార్లు మనం వదిలేసుకోం. మనకు వచ్చే ఆదాయమే కొన్నిసార్లు వదిలేసుకోం. పని ముందా, ప్రార్థన ముందా అంటే ముందే పనే అంటాం. ఎందుకంటే పనికే మనం ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే పనికి పోతే డబ్బులు వస్తాయి కదా, మరి ప్రార్థనకు పోతే ఏముంది, డబ్బులు ఏవి రావు కదా అని మనం ఎంతసేపటికి దేవుని కంటే కూడా పనికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. చూడండి, దేవుడు మనలను ప్రేమించిన దానికి మనం దేవుణ్ణి ప్రేమించే దానికి ఎంత వ్యత్యాసం ఉందో. ఆయన మన కోసం సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు, కానీ నీవైతే ఆయన కోసం ఏది వదిలిపెట్టవు. మరలా ఆయన అన్నీ నీకే కావాలంటావు. మళ్ళీ నువ్వు అనుభవించేవన్నీ కూడా ఎవరివి? దేవునివే. నువ్వు నివసిస్తున్న భూమి ఆయనదే, నువ్వు పీలుస్తున్న గాలి ఆయనదే, నీవు అనుభవిస్తున్నది ఏదైనా సరే ఎవరిచ్చింది? ఆయనదే. అంతెందుకండి, నీకున్న దేహం, నీ శరీరం, నీ జీవితం ఎవరిచ్చారు నీకు? ఆయనే. అన్నీ ఆయన ఇచ్చినవే అనుభవిస్తావు, కానీ దేవునికి మాత్రం సమయం కేటాయించవు, దేవుని సన్నిధికి మాత్రం రావు. చూడండి, ఇది ఏమనుకోవాలి? ఇది ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఉంటుంది ఇది? ఒక వ్యక్తి యొక్క సమస్తాన్ని నువ్వు అనుభవిస్తూ ఆ వ్యక్తిని చులకనగా చూసావనుకో, ఆ వ్యక్తి అంటే లెక్క లేకుండా నువ్వు ఉంటే దాన్ని ఏమంటావు లోకంలో? మీరే చెప్పండి. కృతజ్ఞత లేనితనం. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేవాడని. ఇది అట్లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి సమస్తం అనుభవిస్తున్నాం. భూమి, ఆకాశం, నేల, నీరు, నిప్పు ఇవన్నీ కూడా నీకు దేవుడి కలుగజేసినవే. వాటన్నిటిని నువ్వు అనుభవిస్తూ దేవుణ్ణి చులకనగా చూస్తున్నావంటే మనము ఏమనుకోవాలి? ఎంత అహంకారం అనుకోవాలి? పోనీ మన భాషలో ఎంత కొవ్వెక్కింది అనుకోవాలి? అంటే అంతగా మనము ఇట్లా దిగజారిపోతున్నాం అన్నమాట. ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మనకిచ్చేవన్నీ కూడా దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. ఒకవేళ మనకు దేవుడి నుంచి వస్తున్న వాటన్నిటి కూడా దేవుడు గనక లెక్కగట్టి ఛార్జీ వేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి?
ప్రతిరోజు రోజుకి 24 గంటలు నువ్వు గాలి పీలుస్తున్నావు కదా, ఆక్సిజను. మరి ఇదే ఆక్సిజన్ హాస్పిటల్లో పెడితే గంటకి ఎంత అవుతుంది? కనీసం గంటకు 1000 రూపాయలు వేసుకున్నా 24 గంటలకు నువ్వు దేవునికి ఎంత కట్టాలి? 24,000 కట్టాల్సిందే. మరి ఈ రకంగా చూస్తే రోజుకి 24,000 కట్టాల్సి ఉంటే మరి నెలకి ఎంత కట్టాలి? సంవత్సరానికి ఎంత కట్టాలి? మరి 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి ఎంత కట్టాలి? నీకు 30, 40, 50 సంవత్సరాల నుంచి నువ్వు గాలి పీలుస్తూనే ఉన్నావే ఫ్రీగా. రోజుకి ఇదిగో నువ్వు పీల్చే గాలికి ఎంత అని ఛార్జ్ చేస్తే దేవుడు అసలు కట్టగలిగే స్తోమత నీకుందా? పోనీ కట్టి నువ్వు బ్రతకగలుగుతావా? అసలు నాయన నా వల్ల కాదులే, నేను చచ్చిపోతానులే అంటావు సింపుల్గా కదండి. మనం కరెంటు ఉపయోగించుకుంటున్నాం, నెలకు వచ్చేటప్పటికి ఇంత బిల్లు అని కట్టేస్తున్నాం. కడుతున్నామా లేదా? కట్టకపోతే వాడు వైర్ కట్ చేసి పోతాడు, ఎందుకంటే నువ్వు బిల్లు కట్టలేదు ఈ నెల అని. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే మనకి వెలుగు, వేడిమి, సూర్యకాంతి ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామా? మళ్ళీ మనం పంట పొలం వేస్తున్నాం, ఆ పంట పొలం ఎట్లాగా మనకు దిగుబడినిస్తుంది? సూర్యుడి నుంచి వేడి, వెలుగు ఇవన్నీ తీసుకొని అది పెరిగి, అది ఫలించి నీకు విత్తనం ఇస్తుంది, తినడానికి ఆహారం ఇస్తుంది. ఒకవేళ ఆ సూర్యుడే గనక లేకపోతే నీవు తినడానికి తిండి గింజలు దొరుకుతాయా? నువ్వు బ్రతుకుతావా? ఒకవేళ దేవుడు గనక అబ్బాయి ఇదిగో నీకు పంటలు పండడానికి ఇంత వెలిగిస్తున్నాను, నువ్వు బ్రతకడానికి పని చేసుకోవడానికి ఇంత వెలిగిస్తున్నాను, కాబట్టి కరెంటు బిల్లు కట్టినట్టుగా నాకు కూడా ఈ సూర్యుని యొక్క వెలుగు బిల్లు కడతావా అని దేవుడు అడిగితే గనక ఆ బిల్లు మనం కట్టగలుగుతామా? లేదండి. మనము భూమి మీద కొంత కాలువ రెంట్ తీసుకున్నందుకే ఇదిగో భూమికి ఎంత అని కడుతున్నామా లేదా? అదే నేను చెప్పేసి. మరి ఎంత కాలం నుంచి నువ్వు భూమి మీద ఉంటున్నావు? ఇంత కాలం నుంచి ఉంటున్నందుకు దేవుడు దీనికి కూడా రెంట్ వేస్తే నీకు అప్పుడేం చేస్తావు? ఇట్లాగా దేవుడు మనకిచ్చేది ఏదైనా సరే మనం ఫ్రీగానే అనుభవిస్తున్నాం. ఒకవేళ దేవుడు వాటన్నిటికీ బిల్లు వేస్తే కనుక కట్టడానికి అంబానీ కూడా సరిపోడు. మీకు అర్థమైందండి? ఆయన కూడా సరిపోడు. ఒకవేళ ఆయనకి వేస్తే మహా అయితే 1 రోజు 2 రోజులు బిల్లు కడతాడు, ఇంకా ఆయనంతా అయిపోతుంది. ఇంకా అంటే బ్రతకడానికి దేవుడు నీకు ఇస్తున్న ప్రతి వనరు, ప్రతి సోర్సు ఫ్రీగా ఇస్తున్నాడు. ఎంత అనుభవిస్తున్న నీవు మరి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక్కసారి ఆలోచించు. నీ కోసమే సమస్తాన్ని ధారాళంగా దయచేశాడు దేవుడు. ఎట్లా దయచేశాడు? ధారాళంగా దయచేశాడు. దేనికి కూడా ఛార్జ్ వేయకుండా దేవుడు నీకు ఇచ్చాడు. మరి దేవుడు నీ కోసం ఇంత చేస్తే, దేవుడు నీ కోసం ఎంత వదిలేస్తే, మరి దేవుని కోసం నీవెంత వదిలేసావు, నీవెంత త్యాగం చేశావు ఒక్కసారి ఆలోచించు. అయినా సరే నీ స్థితిని చూసి దేవుడు జాలిపడి, నీ పరిస్థితిని చూసి దేవుడు జాలిపడి ఆయనే ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడం కోసం, నీలో ఉన్న ఆ అహంకారం తీసివేయడం కోసం, నీలో ఉన్న కృతజ్ఞత లేమి తీసివేయడం కోసం, నీవు తనను అర్థం చేసుకుంటావని, తనెవరో నువ్వు గుర్తించాలని దేవుడు నీ కోసం సమస్తం వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా దేవుడు యెరికోకి వస్తున్నాడు. పాపభూయిష్టమైన ఆ యెరికోకి, శపితమైన ఆ యెరికో పట్టణ వైపుకు దేవుడు వస్తున్నాడు. ఈ భూ ప్రపంచం మీదకి యేసుక్రీస్తు వచ్చినట్లుగా ఇప్పుడు ఆయన ఒక్కసారే వచ్చాడు. ఈ జక్కయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మళ్ళా వెళ్తున్నప్పుడు భర్తిమై చక్కగా వినియోగించుకున్నాడు, మేలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు నీ కోసం ఎన్నిసార్లు వస్తున్నాడో తెలుసా? అప్పుడైతే ఒక్కసారే వచ్చాడు, కానీ ఇప్పుడైతే ఇదిగో ఇట్లా మాటలు వినబడుతున్న ప్రతిసారి దేవుడు నీ కోసం వస్తున్నట్లే. దేవుని వాక్యం నీకు వినబడుతున్న ప్రతిసారి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే మాట గ్రహించు. దేవుని వాక్యం నీకు వినిపిస్తున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడి తన దగ్గరకు నిన్ను రమ్మంటున్నాడు అనే విషయాన్ని గ్రహించు.
అలా గ్రహిస్తే నీవు మరలా దేవుని సన్నిధికి వస్తావు. ఉన్న అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు జక్కయ్య. తను మారు మనసు పొందాడు, తన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చుకున్నాడు. వచ్చిన ఒక్క అవకాశాన్ని భర్తిమై వాడుకున్నాడు. మంచిగా తన గుడ్డితనాన్ని తీసివేసుకున్నాడు, వెలుగు పొందుకున్నాడు, కంటి చూపును పొందుకున్నాడు, యేసుక్రీస్తును వెంబడించి మరలా వెళ్ళాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చే అవకాశం. మీకు అర్థమైందండి? ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చే అవకాశం. ఈ దినమైన నా బిడ్డ మారు మనసు పొందుతాడేమో, ఈ దినమైన ఈ వ్యక్తి మారు మనసు పొందుతుందేమో అని ప్రతిరోజు ఒక ఈవిగా దేవుడు నీకు ఇస్తున్నాడు, ఒక బహుమతిగా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ దేవుడే గనక నీ మీద చికాకు పడి, నీ మీద ఆయాసపడి, నీ మీద కోప్పడి, చాలే ఈయన ఇచ్చిన జీవితం ఈయనకి, ఈ రోజుతో ఇతని జీవితాన్ని క్లోజ్ చేద్దాం అని అనుకుంటే గనక పడుకున్న నీవు మరలా పైకి లేవు. మీకు అర్థమైందండి? ప్రతిరోజు రాత్రి మనం చక్కగా పడుకొని పొద్దున్నే మంచిగా మెలకు వచ్చి లెగుస్తున్నావు. దేవుడే గనక నీ పట్ల ఆయాసపడి, ఇక చాలే, ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా, ఎన్ని రోజులు ఇచ్చినా ఈ వ్యక్తి మారే స్థితి ఏమి కనిపించట్లేదు, అవసరమా ఈ వ్యక్తి భూమి మీద అని దేవుడే కనుక అనుకొని నీ విషయంలో ఆయాసపడితే, ఇక ఆ రాత్రికి రాత్రి అయిపోతుంది నీ చాప్టరు. తెల్లారి నువ్వు లేవలేవు, ఇక నువ్వు లేవవు ఇంకా, ఎందుకంటే నీ ప్రాణాన్ని దేవుడు తీసివేస్తాడు కాబట్టి. కానీ అట్లా జరుగుతుందా? లేదు. ప్రతిరోజు దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక మంచి ఈవిగా ఇస్తున్నాడు. మరి నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా? సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా ఆయన దగ్గరకు నీవు పరిగెత్తుకొని వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు, సద్వినియోగం చేసుకున్నాడు. తీమై కుమారుడైన భర్తిమాయి పరిగెత్తుకొని వచ్చాడు, కేకలు వేశాడు. దేవుడు తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీకు వినబడుతున్న ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం కాబట్టి నువ్వు విని మారు మనసు పొంది నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో.